machine learning is a computer vision. Involves the identifying locating objects, image or video. Input image or video ఇస్తే మనకు అవుట్పుట్ ఇవ్వాలి మెషిన్ లెర్నింగ్ అనేది. ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే సెల్ఫ్ డ్రైవింగ్. ఇది ఆబ్జెక్ట్ డిటెక్షన్ కోసం ఇంట్రడక్షన్. ఆబ్జెక్ట్ దిస్ ఇస్ ద 3 ఆల్గరిథం యూజ్ చేస్తాం. ఆబ్జెక్ట్ డిటెక్షన్ అనేది ఏమి వేసిందంటే సూపర్ లెర్నింగ్ ఆల్గరిథం మీద వేసేది. ఎందుకంటే డేటా అనేది ఉంటుంది, ఆ డేటా నుంచి మనం పిక్ చేసి ఇవ్వాలి. ఆ డేటా ఏమైనా చెప్పాలి కాబట్టి సూపర్ లెర్నింగ్ లేబుల్ డేటా ఇచ్చేస్తాం ఈ ప్రాజెక్ట్కి. న్యూరల్ నెట్వర్క్స్ అనేది డీప్ లెర్నింగ్ లో కాదు, అది ఎంఎల్ కాదు, న్యూరల్ నెట్వర్క్స్ అనేది డీప్ లెర్నింగ్. దీంట్లో ఆర్సిఎన్ఎన్ రీజియన్ బేస్డ్ కన్వర్జెంట్ న్యూరల్ నెట్వర్క్, ఇది ఒక న్యూరల్ నెట్వర్క్ బేస్ అయ్యి వర్క్ అవుతుంది ఈ ప్రాజెక్ట్. ఎగ్జాంపుల్ డీప్ లెర్నింగ్ అంటే మనం హ్యూమన్ ఆలోచిస్తారు, అలాగా మిషన్ కూడా ఆలోచించాలి. అది ఆబ్జెక్ట్ డిటెక్ట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్లో ఒక ఇమేజ్ చూడండి, ఆబ్జెక్ట్ డిటెక్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ కోడ్ ఇమేజ్ చూడండి, దీన్ని ఏమి డిటెక్ట్ చేయాలి, కోడ్ డిటెక్ట్ చేయాలి. కోడ్ డిటెక్ట్ కదా ఏ కథ ఉంది అవన్నీ డిటెక్ట్ చేస్తే మనకి ఇమేజ్ అవుట్పుట్ కోడ్ అని చెప్పాలి. అలాగే హ్యూమన్ చెప్పినప్పుడు హ్యూమన్ చెప్పాలి. హ్యూమన్లో డ్రెస్ కలర్ ఏంటి అవన్నీ అవసరం లేదు. అలాగా అందుకని న్యూరల్ నెట్వర్క్ యూజ్ చేసి హ్యూమన్ నెట్వర్క్ అలాగే థింక్ చేయగలిగిన ఉండాలి ఇష్టం ప్రాజెక్ట్. యూ ఓన్లీ లుక్స్ వన్స్. లైక్ ఎగ్జాంపుల్ ఒక ట్రాఫిక్ ఇమేజ్ ఇస్తే దాని మీద ఉన్న కాల్ డిటెక్ట్ చేసి ఇవ్వాలి. అందుకని రోడ్డు ఉంది, ఆకాశం ఉంది, మేఘం ఉంది చెప్పాలి. అందుకని యూ ఓన్లీ లుక్ వన్స్. ఒక పదన చూస్తే అవుట్పుట్ ఇన్పుట్ ఏంటో అవుట్పుట్ ఒకటి రావాలి. అందుకని ఎస్ఈడి సింగిల్ షాట్ మల్టీబాక్స్ డిటెక్షన్ అంటే సింగిల్ ఫ్రేమ్ మీద మల్టిపుల్ డిటెక్షన్ టైప్ కూడా ఇవ్వాలి. ఎగ్జాంపుల్ జూ ఇమేజ్ ఇస్తే దాని మీద ఏ రకాల ఎలిఫెంట్స్ ఉన్నాయి అన్ని నేను చెప్పాలి. ఇది అనుకో ఓన్లీ మనకు కావాల్సింది చెప్పాలి. దీంట్లో అన్ని యానివర్స్ కాబట్టి అన్ని యానివర్స్ నేను చెప్పగలిగా ఉండాలి ఈ ప్రాజెక్ట్ అంటే. ఈ మూడు పేజెస్ ప్రాజెక్ట్ వర్క్ అవుతుంది. స్టెప్స్ స్టార్ట్ డేటా కలెక్షన్. ప్రాజెక్ట్ డేటా కలెక్షన్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇమేజెస్ వీడియోస్ అలా గ్యాదర్ చేసుకోవాలి. డేటా కలెక్ట్ చేస్తాం. ఫస్ట్ డేటా కలెక్ట్ చేసుకున్నాక కదా డేటా ప్రీప్రాసెసింగ్ చేయాలి. ప్రీప్రాసెసింగ్ నేను ఎర్రలు ఉన్నాయో అవన్నీ చూసుకున్నాం, దానికి ప్రీప్రాసెసింగ్ అంటాం. నెక్స్ట్ మోడల్ సెలక్షన్. మన ప్రాజెక్ట్కి ఏ మోడల్ అయితే సూటబుల్ ఉంటుందో ఆ మోడల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంక ఇందాక చెప్పుగా మూడు ఆ మోడల్ సెలెక్ట్ అవుతుంది. అలా మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి. ముందు మోడల్ ఆఫ్టర్ మోడల్ ట్రైనింగ్. మోడల్ సెలెక్ట్ చేసుకుని మోడల్ ట్రైనింగ్ ఇవ్వాలి. మనం ఏం చేస్తే అవుట్పుట్ వస్తుంది ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ ట్రైనింగ్ ఇచ్చాక మనం మెయింటైన్ చేయాలి. దాని అవుట్పుట్ ఎలా వస్తే మనం చూడాలి. ఈ మేజర్కి 5 స్టెప్స్ బేస్ చేసి ఒకటి ఏ ప్రాజెక్ట్ ఏముంటుంది ఈ ప్రాజెక్ట్ని 5 స్టెప్స్ బేస్ అయ్యి ఉంటుంది. థ్యాంక్ యూ. ఎవరికైనా